నమస్కారం అన్న. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నేను డైరెక్ట్గా ప్రతి పేదవాడి ఇంటికి డబ్బులు వేస్తున్నాను, లంచాలతో పని లేకుండా అవినీతి లేని రాష్ట్రాన్ని సృష్టించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇందులో ఎంత వాస్తవం ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి జగన్మోహన్ రెడ్డి గారు సొంత డబ్బులు ఏమి ఇవ్వట్లేదు. ఇటు మందు రేట్లు పెంచి పేదలకు ఉసుక లేకుండా ఉసుక దోపిడీ చేసుకుంటా, మరి పనులు లేకుండా ఇబ్బంది పెట్టుకుంటా, పేద ప్రజల్ని మభ్యపెట్టి పేదవాళ్లకు ఆశ ఈ ఆశ కల్పించి డబ్బులు వేస్తున్నాడు. ఇటు డబ్బులు వేసి అటు మద్యపానం ద్వారా గుంజేస్తాడు. అదేవిధంగా ఇంటికి 2 పిల్లలకి అని చెప్పి ఒక బాబుకే జగనన్న అమ్మఒడి దీవెన పథకం వేశాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి టైంలో 200 రూపాయల పెన్షన్ని, ఎన్టీ రామారావు గారి గవర్నమెంట్లో 200 రూపాయల పెన్షన్ని 1000 రూపాయలు చేయటం జరిగింది. 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు చేయటం జరిగింది. పేద ప్రజలను మోసం చేసి 3000 రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాల్లో 250 లెక్క పెంచుకుంటూ మొన్న జనవరి 2024 కల్లా 3000 రూపాయలు చేయటం జరిగింది. అది ఏ విధంగా చేశాడు? ఒక్కరోజు పెన్షన్ తీసుకోకుండా ఉంటే వాళ్ళని రద్దు చేసి అట్లా పేదల కడుపు కొట్టి పేదలను ఇబ్బంది పెట్టి మన సొమ్మునంతా అనగదొక్కి పేదలకి వేయటం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రంలో ఒక్క కాలనీలు కట్టిన పాపాన పోలేదు. ఒక్క ఒక్క ట్రక్కు ఉసుక తోలుకున్న పాపాన పోలేదు. ఒక ట్రక్కు మట్టి తోలుకునే పరిస్థితి కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన. మన సొంత భూమిలో కూడా మనం మట్టి తోలుకోవాలనుకుంటే పర్మిషన్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి అవకాశం ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని గెలిపించినందుకు రాష్ట్ర ప్రజలు ఎంతో మోసపోయారు. వారి కుటుంబాలకు సంబంధించిన పిల్లలు కూడా చాలా ఇబ్బంది పాలు గురయ్యారు. ఒక్కొక్క పిల్లలకి బీటెక్ పిల్లలకి, ఇంటర్మీడియట్ పిల్లలకి, అదేవిధంగా కాలేజీ ఫీజు రిమాండ్స్మెంట్ అని చెప్పి ఫీజులు వేస్తాను అని చెప్పి వేయకుండా స్కూళ్ళు పూర్తయినా, కాలేజీలు పూర్తయినా, బీటెక్ కాలేజీల్లో అన్ని పరీక్షలు రాసి పూర్తయినా కూడా వాళ్ళ ఫీజులు కట్టుకునే స్తోమత లేక సర్టిఫికేట్లకి వెళ్తే ఇప్పుడు యాజమాన్యం జగన్మోహన్ రెడ్డి గారు వేశారు కదండి, మేము కట్టడం ఏంటని చెప్పి అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇవ్వలేదు, మా కాలేజీకి మీరు 1,00,000 రూపాయలు కట్టండి, 1,30,000 కట్టండి, లేకపోతే 2 లక్షలు కట్టండి అని చెప్పి బెదిరించి పేద ప్రజలు ఎస్సీలకు సంబంధించిన పిల్లలకు సర్టిఫికేట్లు ఇవ్వకుండా పిల్లల్ని ఎంతో ఇబ్బంది పెట్టే ఈ రాష్ట్ర పరిపాలన వ్యవస్థ ఈ విధంగా చేసి ప్రతి పేదవాడి నోట్లో మట్టి కొట్టే ప్రభుత్వంగా ఏర్పడింది. మరలా ఈ ప్రభుత్వం జోలికి రాకూడదని ప్రజలు కోరుకుంటున్నారు. నానా అవస్థలు పడుతున్నారు. కాబట్టి రాబోయే కాలంలో మన రాష్ట్రాన్ని, భవిష్యత్తుని తీర్చిదిద్దటానికి మన మన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే మన పేద ప్రజలకు ఎంతో ఉపయోగం జరుగుతుంది. కావున మన రాష్ట్ర ప్రజలు మొత్తం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వేసి సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించి మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. అన్న, కొడాలి నాని మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్కి ఎన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్నానని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆయన వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తున్నారు? అసలు కొడాలి నానిని తీసుకొచ్చింది పార్టీలోకి నందమూరి తారక రామారావు గారు. నందమూరి తారక రామారావు గారు ఫోటో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడటం, పద్దాక ఆ గుట్కాల నోట్లో వేసుకోవటం, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, ఎన్టీ రామారావు గారు ఎన్నిపోటు అనకపోతే అసలు ఎన్టీ రామారావు గారిని పార్టీలో డెవలప్మెంట్ చేసినప్పుడు ఎన్టీ రామారావు గారి ఫోటో నీకెందుకు? తెలుగుదేశం పార్టీతో నీకు ఏ సంబంధం, సత్సంబంధాలు లేనప్పుడు జూనియర్ ఎన్టీ రామారావుతో నీకేం సంబంధం? అలాగే ఎన్టీ రామారావు గారు విగ్రహానికి పూలమాల వేయాల్సినంత పనే ఉంది. అదే మరి మా పార్టీలో మా నాయకుడు, మా సంబంధించిన నాయకత్వం మేమే వహిస్తాం కానీ నువ్వు చేయలేవు కదా. ఏమీ లేదు, 1-2 సార్లు తెలుగుదేశం పార్టీలో గెలిచి నాయకులందరూ మార్చుకొని పార్టీ వ్యవహారాలు మార్చుకొని పార్టీలతో ఇదవుతామే. కానీ ఎప్పుడైనా ఒకసారి ఆలోచించండి. కార్యకర్త, జెండా మోసిన ప్రతి కార్యకర్త జెండా కిందే ఉన్నాడు కానీ జెండా మారలేదు. ఏ సైకిల్ గుర్తు అయితే జెండా పట్టిండో అదే సైకిల్ ఎత్తుకుని ఉండ కానీ కార్యకర్త మారలే. నాయకులు డబ్బు కోసం, వాళ్ళ ఉపయోగాల కోసం నాయకులు మారారే కానీ
కార్యకర్త ఎప్పుడన్నా జెండా పట్టిన కార్యకర్త ఎక్కడన్నా మారినట్టు ఈ నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడన్నా మీరు చూస్తే చెప్పండి. అది 2024లో కూడా అధికారంలోకి వచ్చేది నేనే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ విసురుతున్నారు. నిజంగా ఆయనే వస్తారంటారు 2024 అధికారం? 2024లో జగన్మోహన్ రెడ్డి గారు అసలు ముందు ఆయన పోటీ చేసే నియోజకవర్గంలో ముందు ఆయన గెలవమనండి. ఆయన గెలిచిన తర్వాత తక్కిన నియోజకవర్గాల గురించి మాట్లాడమనండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 2024లో అధికారంలోకి వస్తుంది అని చెప్పి చిలక జాతకం చెప్పినట్టు చెబితే అది జరిగేది కాదు. ప్రజల తీర్పు కోరి ప్రజలు వేసే ఓట్లను బట్టి గెలిచేది సైకిల్ గుర్తు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు 2024 కాదు 2029లో కూడా గెలవడం రాడు. ఈ 2024 ఎలక్షన్ అయిపోగానే మన మన జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోవడం ఖాయం. ఇది తథ్యం. దీంట్లో ఎవరు చెప్పినా అది ఆగేది కాదు. ఈ కేసులు మొత్తం బయటకు తోడుతున్నారు. ఎలక్షన్ అయిపోయిన తెల్లారే జైలుకు పోతాడని చెప్పి తెలియజేస్తున్నాను.